వి స్టాండ్ విత్ నజీర్ అని చెప్పి మొన్న ఎంతోమంది అసలు పోస్టులు పెట్టి అసలు అన్యాయం జరిగింది అని ఎంతోమంది మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఏవేవో చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ వీడియో ఏంటో అందరికీ తెలిసింది. సరే, దాని గురించి నాకు మాట్లాడాలన్నంత ఇంట్రెస్ట్ లేదులేండి. ఎందుకంటే ఏం జరిగింది, దేవుడు అనేవాడు ఉన్నాడని చెప్పి చూపించారు. ఎందుకంటారా, ఎంతమంది టీడీపీ పెయిడ్ బ్యాచ్ అనాలో, లేకపోతే ఆయన అనుచరులు అనాలో, లేకపోతే ఏమన్నా కూడా ఏమన్నారు, వైసీపీ వాళ్ళు కుట్ర, ఏఐ వీడియో, అసలు వీళ్ళు ఎలా చేశారు ఏంటి, అది ఇది అనబో ఏం మాట్లాడారు. ఈరోజు తెలుస్తుంది, అందరు నోరులు మూసుకున్నట్టున్నారు. అది ఏ వీడియోనో రియల్ వీడియోనో దేవుడు అనేవాడు ఉన్నాడని చెప్పి చూపించాడు. వి స్టాండ్ విత్ నజీర్ అన్నవాళ్ళు ఈరోజు ఏమయ్యారు? ఈరోజు మీ టీడీపీ కార్యకర్తే సుఫియా ఏమైంది? అమ్మాయికి ఏమైంది? న్యాయం జరిగింది ఎక్కడైనా? ఆ అమ్మాయి రిలీజ్ చేసింది, ఆ అమ్మాయి ఫోన్లో నుంచి వచ్చింది, ఆ అమ్మాయి ఏమో దాన్ని హ్యాక్ చేసి తీసుకుంది, అది ఇది అని చెప్పారు కదా, పట్టుకున్నారని చెప్పారు కదా. ఈరోజు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునే అంత పరిస్థితికి తీసుకొని వచ్చారు. మహిళలకి అండగా ఉంటాం, స్త్రీశక్తి అని చెప్పి నిన్న బస్సులు విడుదల చేశారు. ఆ బస్సుల్లో తిరిగే మహిళలకి రక్షణ లేకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం? మీరు సొంత పార్టీలో ఉన్న ఒక కార్యకర్తకి న్యాయం చేయలేకపోతే మహిళలకి ఏం న్యాయం చేస్తారు? నేను ఒక్కటే అడుగుతున్నాను. ఆ 17 నిమిషాల వీడియోలో అమ్మాయి స్పష్టంగా ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఏంటి, ఎవరు రిలీజ్ చేశారు, ఎవరి ఫోన్లో నుంచి వచ్చింది, ప్రతి ఒక్కటి అమ్మాయి స్పష్టంగా చెప్పిందే. ఆ అమ్మాయి భయపడి మీ ప్రలోభాలు బట్టి, అంటే ఆ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఆ అమ్మాయిని రిమాండ్కి పంపిస్తారని భయపెట్టి ఆ అమ్మాయి మీద కేసులు పెట్టి నిన్న సూసైడ్ చేసుకుంటే అమ్మాయి మీద కేసు పెట్టారంట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాడు మర్డర్ చేస్తాడంట, మర్డర్ చేసిన వ్యక్తి మీద కేసు ఆయన ఫలానా వ్యక్తి మర్డర్ చేశాడని చెప్పి అక్కడ ఉన్న సాక్ష్యం చెప్పిన వ్యక్తి మీద కేసు పెడతారంట. అంటే అలాంటి ప్రభుత్వం ఉంది ఇప్పుడు చూసుకుంటే. అంటే ఆ అమ్మాయి చెప్పినందుకు ఆ అమ్మాయి మీద హింసలు, ఇబ్బందులు, అంటే మహిళలకి రక్షణ లేదు. నిన్న స్పష్టంగా మధ్యాహ్నం 2ంటికి అనుకుంటా ఈ విషయం జరిగింది. ఇదిగోండి, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి వాళ్ళ కుటుంబంతో సహా ఈరోజు ఒక మైనారిటీ అమ్మాయి ఆ పరిస్థితికి వచ్చింది అని అంటే ఎందుకు, ఎంత భయపెడుతున్నారు మీరు? ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అంటే మీ ఎమ్మెల్యే గారు తప్పు చేస్తే ఆయన తప్పు కాదంట, ఈమె బయట పెట్టినందుకు ఆమె తప్పంట. ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం? అంటే ఎవరు అమ్మాయికి ఈరోజు సుఫియాకి వి డోంట్ స్టాండ్ విత్ సుఫియా అని ఎవరు రారా? ఎవరు మాట్లాడరా? మీ ఉమెన్ కమిషన్ ఏమైంది? దీనికి ఎవరు స్టాండ్ బై? అమ్మాయి చావు బతుకుల్లో ఉన్నా అమ్మాయి సూసైడ్ చేసుకోవాలని వస్తే ఎవరు అమ్మాయికి స్టాండ్ బై ఉన్నారు? ఏ రోజు ఎవరు అమ్మాయి గురించి మాట్లాడరా? అంటే ఆ అమ్మాయి ప్రాణం కాదా మీకు? మీ ఎమ్మెల్యే గారు, మీరు నుంచోబెట్టిన వ్యక్తి, మీరు నుంచోబెట్టిన ఇక్కడ ఎమ్మెల్యేనే కరెక్టా? తప్పు చేసినా కరెక్టేనా? ప్రశ్నించేవారు ఉండరా? అమ్మాయి గురించి పట్టించుకునేవాడు ఉండడా? మళ్ళీ పోలీసులు బందోబస్తు ఆమె తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్లారంట. అంటే ఏ పరిస్థితికి ఒక కార్యకర్తని కూడా చూసుకోలేని అంత దిగజారుడు పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉందని తెలుస్తుంది. మహిళలకి రక్షణ లేని ప్రభుత్వం ఇక్కడ ఉంది. అలాగే నేను ఇంకొక విషయం అడుగుతాను. ఎంతో అవినీతి చేశారు, అరాచకాలు చేస్తున్నారు, అలాగే భూ కబ్జాలు చేస్తున్నారు, కాంట్రాక్టర్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ నజీర్ గారు చేస్తున్నారు. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, ఏమి బయటకు అన్ని దేవుడి దయ వల్ల అన్నీ వస్తాయి. మంచి చేసినా వస్తుంది, చెడు చేసినా వస్తుంది, బయటకు వస్తాయి. కానీ అది అవన్నీ అంటే డైరెక్ట్గా మనుషులకు సంబంధించింది కాదు కదా. ఈరోజు ఒక ప్రాణం విలువ మీకు తెలియకపోయినా కూడా మాకు తెలుసు.
ఒక ఆడబిడ్డ, ఒక మైనారిటీ ఆడబిడ్డ ఆ విధంగా ధైర్యం చేసి బయటికి వచ్చిందంటే మీరు ఎంత ప్రలోభపడుతున్నారు, ఆ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఈ కేసుని తొందరగా, ఎంత తొందరగా అయితే అంత తొందరగా అమ్మాయి చెప్పిన సాక్ష్యాధారాలతో మొత్తం బయటికి తీసుకొని రావాలి. అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు నజీర్ గారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎంతమంది జీవితాలని నాశనం చేస్తారు, ఎంతమందిని బెదిరిస్తారు అంటే అడిగే వాళ్ళు లేరని చెప్పి మీరు విచ్చలవిడితనం చేస్తారా? మేం మాత్రం సుఫియాకి న్యాయం జరగాలి, ఆ అమ్మాయి చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని పోలీసులు కన్సిడర్ చేయాలి, కన్సిడర్ చేసి న్యాయం ఆ అమ్మాయికి జరగాలి. ఎందుకంటే ఒక ఆడపిల్ల బయటికి రావటం అంటేనే కష్టం. వచ్చి నుంచుంటే, మీకోసం నించుంటే, మీకోసం కష్టపడి మిమ్మల్ని గెలిపించడానికి ఆ వంతు ఆమె సహాయం చేస్తే, ఆ వంతు ఆమె కృషి చేస్తే, ఈరోజు ఆ అమ్మాయికి ఇచ్చిన గిఫ్ట్ ఇది. మీరు వాస్తవాలు తెలియకుండా, మీరు పెద్ద స్థాయి కదా, ఎమ్మెల్యే స్థాయికి, మీ ఎమ్మెల్యే స్థాయికి అందరూ సపోర్ట్ చేస్తారు, కానీ ఒక చిన్న కార్యకర్త ఆ అమ్మాయికి ఎవరు అండగా ఉంటారు? ఈరోజు ఎందుకు కూటమి ప్రభుత్వంలో సంబంధించిన ఒక్కళ్ళు కూడా ఒక కార్యకర్తని అండగా ఉండడానికి ఎవరు మాట్లాడలేదు? ఎందుకు? ఏ తప్పు చేసిన మీ నజీర్ గారు మంచోళ్ళంట, ఈ అమ్మాయి ఏదో చేసింది. ఆ అమ్మాయి ఏం చేసిందో, ఆ అమ్మాయి పంపించిందో లేదో, ఎవరో చేసిన దీనికి ఈ అమ్మాయి బలి అవుతుంది, బలి పశువుగా వాడుతున్నారు. ఖచ్చితంగా దీన్ని మాత్రం ఎస్పీ గారు, ఇక్కడున్న ప్రతి ఒక్క అధికారి బయటికి తీసుకొని రండి, అమ్మాయికి న్యాయం చేయండి. ఆ అమ్మాయి మరి ఇంకొకసారి కూడా సూసైడ్ అటెంప్ట్ చేయకుండా అమ్మాయికి ప్రతి ఒక్క బాధ్యత. ఆ అమ్మాయికి ఏదైనా అయినా కూడా చెప్తున్నాను, ఇక్కడున్న నజీర్ అహ్మద్ గారే బాధ్యులు. ఆ అమ్మాయికి ఏం జరిగినా కూడా, ఎందుకంటే ఇప్పుడు హ్యాండ్ ఓవర్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది కదా, అందుకోసం తగిన చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలని చెప్పి, అలాగే ఇక్కడున్న నజీర్ అహ్మద్ గారి మీద కూడా ఖచ్చితంగా వేటు వేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుతున్నాను. ఇన్కమ్ జనరేట్ ఎలా అవుతుంది అవన్నీ పట్టించుకుంటారు, కానీ ఇవన్నీ ఆయనకు అనవసరం. ఆమె నిన్న చెప్పిన నేను ఇవన్నీ వింటర్లో వచ్చినాయి. ఐ డోంట్ బాదర్ అబౌట్ ది సచ్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? ఒక సాటు మహిళ, ఆ అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే ఎవరు మాట్లాడలేదు, టీడీపీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. మాకు తప్పదుగా, మేము వైసీపీ వాళ్ళం, ప్రజల కోసం ఉన్నాం, ప్రజల కోసమే ఉంటాం, ప్రజలతోనే ఉంటాం కదా. ఆమె కూడా ఒక ప్రజానికమేగా, ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళే కదా, అందుకోసం ఈరోజు ఆవిడ కోసం మేము స్టాండ్ తీసుకుంటున్నాం. ఈమె ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోరు. ముందైతే ఏంటంటే వీళ్ళంతా ఊరుకునే మాటలు, లేకపోతే పోస్టుల కోసమో లేకపోతే డబ్బుల కోసం నన్ను బెదిరించడానికి వస్తున్నారు అని అనుకున్నారు, కానీ ఆయనకు వాస్తవం తెలియదు. ఆమె ఆయన్ని హెచ్చరించింది, అన్న నా దగ్గర ఉన్నాయి అన్న, ఇదిగోండి అన్న ఇలా జరుగుతుంది అన్న అని కూడా ఆయన పోట్రీ కానీ ఆయన కానీ పట్టించుకోలేదు. ఈరోజు అదే ఆయన మెడకి చుట్టుకుంది. అంటే చేసిన పనులు ఎక్కడ పోతేలేండి, చాలా మంది బద్వా తగిలిద్ది, ఎవరిది తగలకుండా ఉంటుంది. మంచి చేస్తే అందరు గుర్తుపెట్టుకుంటారు, చెడు చేసినా అందరు గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అందరూ? మంచి చేశాడు ఆయన. ఎవరిని ఈ విధంగా అరాచకాలు, ద్రోహాలు, చంపటాలు, కొట్టటాలు, నరకటాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేయలా. ఆయన మీద ఏదో ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి వచ్చారని చెప్తారు, కానీ ఎక్కడ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆయన డాక్టరు, ఆయన తీసుకొని వచ్చిన ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చింది కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యలో తీసుకొని వచ్చిన అమ్మఒడి కానీ ఇవన్నీ చూసుకుంటే మంచి చేశారు. కానీ ఎక్కడ ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత అరాచకాలు, ద్రోహాలు, అన్యాయాలు, భూ కబ్జాలు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే మాట. ఆ ఎమ్మెల్యేనా అబ్బో 100 ఎకరాలు 10 ఎకరాలు భూ కబ్జా చేశాడు, ఆ మాటలే తప్ప ఈయన ఎమ్మెల్యే మంచి చేస్తున్నాడు అని చెప్పుకునే వాళ్ళు ఎక్కడ? ఈ 175 నియోజకవర్గాల్లో 161 గెలిచారు. 161 మంది గురించి కూడా ఎవరు మంచిగా మాట్లాడుతున్నారని నాకు తెలియదు. ఇక్కడ ఉన్న నజీర్ గారి గురించి అయితే మరీ ముఖ్యంగా ఆయన చేసే ప్రతి ఒక్క పని గురించి ఈరోజు ప్రతి చోట కూడా చర్చే, ఏదైనా కాంట్రవర్సీయే, ఏదైనా కూడా ఇదే. అందుకోసం మేము వాళ్ళని మాత్రం హెచ్చరిస్తున్నాము. మీరు ఏదో అందరం మీ స్టాండ్ విత్ నజీర్ అన్నవాళ్ళు ఈరోజు ఆ అమ్మాయికి కూడా అండగా నుంచోండి, మీ బాధ్యత.
ఆ రోజు మాట్లాడిన ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు, మీరు ఈరోజు అమ్మాయి కోసం నుంచోండి. మీ సోదరే, మీ కార్యకర్తే నుంచొని అమ్మాయికి న్యాయం జరిగేలా చూడండి. ఇప్పుడు దాకా అయితే కూటమి ప్రభుత్వం నుంచి ఆ అమ్మాయికి ఏ విధంగా కూడా ఒక పరామర్శ కానీ లేకపోతే ఏ విధమైన చర్యలు అయితే అమ్మాయి మీద తీసుకోలేదు. చర్యలు కదా, అమ్మాయిని ఎవరు పట్టించుకోలేదు. ఏదో తీసుకెళ్ళి దీంట్లో పెట్టేశారు, అయిపోయింది, జీజీహెచ్ తీసుకెళ్లారు, అమ్మాయి అయిపోయింది అంతే తప్ప ఆ అమ్మాయి గురించి ఏదో ఆ వీడియో గురించి దర్యాప్తు చేస్తున్నారు తప్ప ఆ అమ్మాయి బాగోగుల గురించి కానీ ఆ అమ్మాయి కార్యకర్తకి ఏదో ఆ అమ్మాయి ఇబ్బంది జరిగిందని కానీ ఎవరు ఇప్పుడు దాకా నాకు తెలిసి కూటమి ప్రభుత్వంలో ఎవరు ప్రశ్నించలేదు, ఎవరు మాట్లాడలేదు ఆ అమ్మాయితో. లోన లొటారం పైన పటారం. పైకి మాత్రం అసలు మహిళలకి మేము అండగా ఉన్నాము, మహిళలకి మేము తోడుగా ఉంటాము, మహిళలకి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఫ్రీ బస్ పెట్టారు, వెరీ గుడ్. కానీ ఫ్రీ బస్లో ఎక్కే మహిళలకి ఏంటి? ఈరోజు న్యాయం లేదు కదా. ఫ్రీ బస్లో తిరిగే మహిళలకి రక్షణ లేదు. ఎందుకు పర్టికులర్గా ఇది చెప్తున్నానంటే ఈరోజు మీ కార్యకర్తే అమ్మాయి, బయట అమ్మాయి కాదు, మీతో పాటు తిరిగిన అమ్మాయి. అదే లోన లొటారం పైన పటారం. ఈ విధంగా ఏంటి పౌడర్ వేసుకొని ఇక్కడ ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు, నాయకులు కూడా కాదు పాపం, ఎమ్మెల్యేలు ఇక్కడ గెలిచి మేము గెలిచాము, మీ వల్ల కాదు మేము గెలిచింది, మా సొంత దీనివల్ల మేము గెలిచాము, మీరందరూ మాట్లాడే పనే లేదని చెప్తున్నారు కదా. ఈరోజు ఒక కార్యకర్త లేకపోతే ఒక ఎమ్మెల్యే లేడు, ఒక కార్యకర్త జెండా పట్టుకోకపోతే ఈరోజు ఎవరు లేరు. అది గుర్తుపెట్టుకోండి. అది మీ పార్టీ అయినా మా పార్టీ అయినా మీరు గుర్తుపెట్టుకొని ఆ అమ్మాయికి న్యాయం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ అలాగే ఉమెన్ కమిషన్ కూడా స్పందించి ఈ అమ్మాయికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను అడుగుతుంది ఇదే. ఇప్పుడు మీరు ఈ మీ కార్యకర్తకే అంటే మీ కుటుంబ సభ్యులు, టీడీపీ కుటుంబ సభ్యురాలకే ఈ విధంగా జరిగితే మాట్లాడలేదు. మీరు మాట్లాడాలి. ఎందుకంటే మహిళ, ఒక మైనారిటీ మహిళ, ఒక సెన్సిటివ్ ప్రాంతం నుంచి వచ్చిన మహిళకి న్యాయం చేయలేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి మీరు ఏం న్యాయం చేస్తారు? ఖచ్చితంగా దీని మీద చర్యలు చంద్రబాబు నాయుడు గారే తీసుకోవాలి, లోకేష్ గారే తీసుకోవాలి, ఈ బాధ్యత తీసుకోవాలి. ఈ ఎమ్మెల్యే మీద వేటు వేయాల్సిందే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద. ఎందుకంటే ఇంకా ఇలాంటి జరగకుండా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ వీళ్ళకి మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ అమ్మాయి గురించి మాట్లాడాల్సిందే. ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి వాళ్ళు ఈ ఎమ్మెల్యేని ప్రశ్నించాల్సిందే. ఇక్కడున్న ఎమ్మెల్యేని చూడకండి, ఆయన కూడా సాధారణ ఒక నాయకుడి నుంచి, ఒక కార్యకర్త నుంచి వచ్చిన వ్యక్తే. మరి ఆయన్ని మీరు ఎందుకు, ఆయన తప్పు చేసినా కూడా ఒప్పే అని ఎందుకు అంటున్నారో అర్థం కావట్లేదు. కాబట్టి దీన్ని మాత్రం చర్యలు తీసుకొని సూఫియాకి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.